ఏం డాడీ మీ నసా? అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారంటే? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించే. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో ఇది బాలునే. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? బాలు పేరు శ్రీనా. వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్లను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకొక చిన్న టెస్ట్. మీకిక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడీ ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే గొడవలో గెలవడానికి ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్లు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి, అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్. బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా. ఆల్ ది బెస్ట్ నైనా. డోంట్ వరీ నాన్న, జస్ట్ 1 yearలో ఒక మంచి అమ్మాయిని చూసి నీ కోడలుగా తీసుకొస్తాను. ఓకే? ఓకే? ఆంటీ చందన ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి పెళ్లికి సరే అంది. ఆంటీ ఒక్కసారి చందన అంకల్ ప్లీజ్. సారీ ఆంటీ, నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. బట్ ఐ ప్రామిస్, ఇక మీదట నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఎదురవ్వదు. How are you? Long time no see. And how is Chandana? Oh, great. Okay, bye. Bye. See you.
Hello. Yep. Mr. Sridhar, ఎస్ I'm sorry. Your father's at the airport. He had a heart attack. నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. నాయనా రెడీ నాయనా రెడీ. వచ్చావా? ఇదంతా యాక్షను. నీకోసమే నాయనా. ఏంటి డాడీ ఇది? చందన అక్కడ వెయిట్ చేస్తోంది. వెళ్ళు నాయనా. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. ఈ చందన బంగారం అని చెప్పింది. ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా. చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది. బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో శ్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. నాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నావన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నావన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే. నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరమైన తర్వాతే నీకు నచ్చే విధంగా నన్ను నేను మార్చుకున్నాను. సుహాసినిలో చనిపోయిన రోజున నా ప్రేమ నీకు చెప్తామని వచ్చాను. కానీ అది ప్రేమించే వయసు, సమయం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే అర్హతే కోల్పోయాను. ఐఎమ్ వెరీ సారీ శ్రీ, నన్ను క్షమించు. డోంట్ సే. ఈ క్షణం వస్తుందని నాకు తెలుసు చందు. దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ క్షణమే జీవితాంతం అవ్వాలని కోరుకుంటున్నాను.
లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును రియలైజ్ అవుతూ ఉంటారు, సరిదిద్దుకునే ప్రయత్నమూ చేస్తారు అళగప్పన్లా. కొంతమంది మరీ లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు, సుహాసిని, స్వరూప్ పేరెంట్స్లా. తెలిసి తెలియని వయసులో అనవసర విషయాల్లో ఇరుక్కుపోయి బతకలేక ప్రాణాలు వదిలేసే ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. మనస్పర్ధలతో అయిన వాళ్ళని కాని వాళ్లుగా చేసుకునే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీచందన్లు తమ తప్పును తెలుసుకుని తమను తాము మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు లయబద్ధంగా ఉంటాయని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ తకిట తకిట. అందరూ మారతారనుకుంటే పొరపాటే. చాలా గ్రాండ్గా జరిగింది, చాలా మంది వచ్చారు. శ్రీచందనల పెళ్లి గ్రాండ్గా జరుగుండొచ్చు, కానీ కాపురం. అయ్యో అక్క, రివర్స్లో పెట్టుకున్నావు. షార్ప్, నువ్వు షార్ప్గా ఉన్నావు లేదా టెస్ట్ చేద్దామనే రివర్స్లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్కి శ్రీచందనల కాపురం ఇదిగో ఇలా కాలిపోద్ది. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయమైంది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్, మహేష్ ఒక అమ్మాయిని